15 డివిజన్ పరిధిలో పలు సమస్యల్ని పరిష్కరించాలని గుంటూరు కలెక్టర్ కార్యాలయంలో నిర్వహిస్తున్న ప్రజా సమస్యల పరిష్కార వేదికలో డివిజన్ ప్రెసిడెంట్ మీర్ మహబూబ్ అలీ కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ఐపీడీ కాలనీ మెయిన్ రోడ్డుపై అపార్ట్మెంట్లు వారు సగం రోడ్డు మట్టి వేయటం వలన యాక్సిడెంట్లు అయ్యి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. వాహనదారులకు పాదచారులకు ఇబ్బందికరంగా మారిందని తెలిపారు. సంబంధిత అధికారులకు తెలియపరిచినా పట్టి పట్టినట్లుగా వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సంబంధిత అధికారుల ద్వారా పరిష్కారం చూపి బాధ్యతారహితంగా వ్యవహరిస్తున్న అధికారులపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్కి మెమరాండం ఇవ్వడం జరిగిందని తెలియజేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు హెచ్డి జానీ బాషా, నూరుల్లా, హందీ తదితరులు పాల్గొన్నారు. మాజీ శాసనసభ్యులు రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్ పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్ వలీ గారి ఆదేశానుసారం 15వ డివిజన్లోని పలు సమస్యలపై ఈరోజు డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ కలెక్టర్ వారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా 15వ డివిజన్లో విచ్చల విడిగా సమస్యల వలయంలో కూరుకుపోయిన పరిస్థితి ఈరోజు ప్రజలు చూస్తా ఉన్నారు. ఐపీడీ కాలనీ మెయిన్ రోడ్ సాయిబాబా కుల్ నుండి సాయిబాబా గుడి దగ్గర నుండి ఐపీడీ కాలనీ 0 లైన్ వరకు కూడా అపార్ట్మెంట్స్ ఎదురు అపార్ట్మెంట్ వారు సగం రోడ్డు మట్టి తోలించడం వల్ల సగం రోడ్డే సిమెంట్ రోడ్డు మిగిలి ఉండటం వల్ల యాక్సిడెంట్లు అవుతున్న పరిస్థితి. ఒక మనిషికి ఇద్దరికి కాళ్ళు ఇరిగి 2 రాడ్లు పడిన పరిస్థితి. ఈరోజు ప్రజలు తీవ్రమైనటువంటి ఇబ్బంది పడతా ఉన్నారు. మరి 5 సచివాలయాలు ఉన్న 15వ డివిజన్ ఐపీడీ కాలనీకి సంబంధించిన 5 సచివాలయ సెక్రటరీలు ఎనీ సెక్రటరీ వెళ్ళాలంటే ఆ రోడ్లోనే ప్రయాణం చేయాలి. ఈరోజు చిన్న పేదవాడు ఒక చిన్న ఇల్లు కట్టుకుంటుంటే వాడి ఇంటి మీదకి వెళ్ళి ప్రశ్నిస్తున్న టౌన్ ప్లానింగ్ సిబ్బంది, టౌన్ ప్లానింగ్ అధికారులు మరి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై మీరు ఎందుకు ప్రశ్నించట్లేదు, ఎందుకు తెలియచేయట్లేదు, ఎందుకు మీరు సమస్యలు పరిష్కారం చేయట్లేదు అని చెప్పి కాంగ్రెస్ పార్టీ పక్షాన ప్రశ్నిస్తా ఉన్నాం. అదే విధంగా ఈరోజు ఎక్కడో ఊరు బయట హుస్సేన్ నగర్ చంద్రబాబు నాయుడు కాలనీలో సిగరెట్లు అమ్ముకుంటుంటే వాళ్ళ బండి వచ్చి దళం బండి వచ్చి తీసుకొని వెళ్తా ఉంది. టిఫిన్ అమ్ముకుంటుంటే ఇలా దళం బండి వచ్చి పీక్కొని వెళ్తా ఉంది. మరి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల్ని పరిష్కార మార్గం మీరు ఎందుకు చూపట్లేదు, వాటి మీద పెడుతున్న కాన్సన్ట్రేషన్ దీని మీద ఎందుకు పెట్టట్లేదు? ఈరోజు సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ఎదురు విపరీతమైనటువంటి ట్రాఫిక్, ఆర్ఎస్ బ్రదర్స్ ఎదురు విపరీతమైనటువంటి వారి షాపింగ్ మాల్ వచ్చేటువంటి బళ్ళు బైకులు అన్ని రోడ్డుకు అడ్డం పడుతున్న ట్రాఫిక్ ఇబ్బంది. మరి మమతా హోటల్ ఎదురు కోటీశ్వరుడికి ఒక న్యాయం, పేదవాడికి ఒక న్యాయమా అని చెప్పి కాంగ్రెస్ పార్టీ పక్షాన ప్రశ్నిస్తా ఉన్నాం. ఈరోజు చిన్న వ్యాపారం చేసుకునే రోడ్డమ్మడి వ్యాపారం చేసుకునే వాడికి తీసుకెళ్లి అరెస్ట్ చేపిస్తున్నారు నగర కమిషనర్ గారు. మరి సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ఓనర్ కి అరెస్ట్ చేయించగలుగుతారా మీరు? సౌత్ ఇండియా ఆర్ఎస్ బ్రదర్స్ ఓనర్ కి అరెస్ట్ చేయించగలుగుతారా మీరు అనే కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈరోజు సమస్యలు 15వ డివిజన్ లోని విపరీతమైనటువంటి పందులు, కుక్కలు, రోడ్డు మార్గం చూస్తే బాగోలేదు, మెయిన్ రోడ్డు సందు గుంటుంది. వీటన్నిటిపై కూడా మేము మెమోరాండం తయారు చేసి కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది. కలెక్టర్ గారు సానుకూలంగా స్పందించి వెంటనే పరిష్కార మార్గం చూపుతానని చెప్పారు. అంతేకాకుండా మరి డివిజన్ లోని కూటమి నాయకులు మా కార్పొరేటర్ సీట్